Audio Jungle. Audio Jungle. రేషన్ కార్డుల మీద బీజేపీ ఎంపీలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే సిగ్గనిపిస్తున్నది. ఏమయ్యా, మా ఫోటోలు మేము పెట్టిన రేషన్ కార్డులు మీరు కలిసి సంవత్సరం 10 ఏళ్ళు చేసినప్పుడు ఇయ్యలే కదా రేషన్ కార్డులు. మరి మేము ఇచ్చినప్పుడు మా ఫోటోలు పెట్టుకోవడం తప్పేంటిదే? రేషన్ మాకు మీదికెళ్ళి తెలంగాణ ఒక్క మాటకే మేము ఇస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి రేషన్ మా ఫోటో మోడీ గారు పెట్టాలి అంటున్నారు కదా. మరి నేను ఒక్కటి అడుగుతా, జవాబు చెప్పండి. రాష్ట్రానికి ఏమైనా ఉచితంగా దాన ధర్మం చేస్తానరా? 10 రూపాయలు కడితే రూపాయి ఇస్తాను మీరు కేంద్రం నుంచి. మా దగ్గర రాష్ట్రాల నుంచి 10 రూపాయలు వసూలు చేస్తే రూపాయి ఇవ్వట్లే. అటు రాష్ట్రాలకు తీసుకుపోయి యూపీ అటు ఇటు తీసుకుపోయి అక్కడ 10 రూపాయలు 20 రూపాయలు పెట్టుకుంటా 10 కట్టిన కాడ రూపాయి ఇవ్వకుండా అగ్నిగుండంగా మారుతుంది అట. ఏంటిదే అగ్నిగుండంగా మారేది? సెంట్రల్ గవర్నమెంట్ మేము కట్టే ట్యాక్స్ల మీద వీటన్నిటి మీద మా ఫోటో పెట్టండి. మరి కాంగ్రెస్ వాళ్ళది పెడతారా? మీరు ఇచ్చే రూపాయికి మీ ఫోటో పెట్టాలని దానికో అగ్నిగుండంగా మారుతుందని వచ్చిన మాటలు మాట్లాడుకుంటా ఎంపీలు మాట్లాడుతుంటే ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోండి. ఒకడు మాట్లాడతాడు భూములు అంటాడు. ఏం చేసిండ్రా మీరంతా? 10 ఏళ్ళు దోసక దీన్ని అమ్ముతా అంటే గడ్డి బీకిండ్రా మీరంతా ఎంపీలు? సపోర్ట్ చేయలేదు, ఇంకొక మాట మాట్లాడలే. ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకడు మాట్లాడుతున్నాడు, అసలు ఇగ్గిత జ్ఞానం కూడా లేదు అతనికి. ఏమి ఫోటోలు పెడుతుంది ఫోటో? అసలు మీరు రేషన్ కార్డు ఇయ్యరు. కేసీఆర్ పెట్టుకున్నాడు, కేసీఆర్ పెట్టుకోలే, ఫోటోలలో పెట్టుకోలే. ముఖ్యమంత్రిగా ఇచ్చినప్పుడు చేసినప్పుడు రేషన్ కార్డులు మీరు ఇళ్ళల్లో ఇవ్వలేదు, పెన్షన్లు ఇవ్వలేదు, వాటి మీద ఇచ్చినప్పుడు ఫోటో పెట్టుకోవడం తప్పున్నట్టు, ఏదో దేశం మీద సమస్యలు లేనట్టు వీటి మీద మాట్లాడతాం ఏంటి? ఆత్మవిమర్శన చేసుకోండి. మీరు ఎట్లాగూ చెయ్యలే 10 ఏళ్ళు చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించుకుంటూ బతకటమే మీ యొక్క దినచర్య అయిపోయింది. రేవంత్ రెడ్డి గారిని చేసే పనిని విమర్శించకుండా ఉండే ఒక్క రోజు ఉన్నదా మీ దగ్గర? అంటే ప్రజలు చూస్తలేరు, కళ్ళు మూసుకొని నిద్రపోయి పాలు లాగుతున్నారు అనుకుంటున్నారా? ప్రజలు ఏమైనా మీరు ప్రతిదీ గమనిస్తున్నారు బిడ్డ. మీకు ఈసారి సింగిల్ డిజిట్ కూడా తగ్గది. మీరు ఫస్ట్ మీ ఆత్మవిమర్శన చేసుకోండి. పేపర్ లీకేజీల మీద పేపర్లు అమ్ముకొని బతికే మీళ్ళు, అయోధ్యలో రామ మందిరంలో దోసక తిన్న, ఉండిలలో దోసక తిన్న మీరు ఎంపీలు దేని ఏం మాట్లాడతారయ్యా మీరు? దాని గురించి జవాబు చెప్పండి ప్రజలకు. ఫస్ట్ మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు జవాబు చెప్పండి. అది వదిలిపెట్టి ఫోటోలు లేవు, ఫీటోలు లేవు, ఇదే దుకాణం.